Hello everyone, welcome to day 4 of our Linux series. ఈ వీడియోలో మనం ప్యాకేజ్ మేనేజ్మెంట్ విత్ ఏపీటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు వాట్ ఈస్ ప్యాకేజ్ మేనేజర్? మన సింపుల్ అండర్స్టాండింగ్ కోసం we can consider the package manager as the app store in our mobile. మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, రిమూవ్ చేసుకోవాలన్నా, లేదా అప్డేట్ చేసుకోవాలన్నా మన యాప్ స్టోర్ యూజ్ చేసుకుంటాం కదా మన మొబైల్లో. సేమ్ అలానే మనకి లినక్స్ టెర్మినల్లో మనము ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, అప్డేట్ చేసుకోవాలన్నా, లేదా రిమూవ్ చేసుకోవాలన్నా, లేదా మన సిస్టమ్ని అప్ టు డేట్ ఉంచుకోవాలన్నా కానీ మనం ఈ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకొని మనం ఈ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే, సో మరి వాట్ ఈస్ ఏపీటీ? ఏపీటీ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ ప్యాకేజ్ టూల్ అనమాట. ఇది డెబియన్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్స్లో ఉన్న ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి కూడా డిఫాల్ట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట ఈ ఏపీటీ అనేది. సో ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఈ డెబియన్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? లైక్ ఉబంటు, కాలీ లినక్స్, ఇవి డెబియన్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, నా మనము ఈ ప్యాకేజ్ మేనేజర్ని అంటే ఈ ఏపీటీ ఉబంటులో ప్యాకేజ్ మేనేజర్ ఏంటి? ఈ ఏపీటీ యూజ్ చేసుకొని ఏమేం ఆపరేషన్స్ చేయొచ్చు అనేది ఫ్రమ్ ద కన్సోల్ లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు మనం మన సిస్టంలో sudo apt update అని ఎంటర్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఈ ఏపీటీ ప్యాకేజ్ మేనేజరు సెంట్రల్ రిపాజిటరీ నుంచి ఆల్ అవైలబుల్ న్యూ వర్షన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని లిస్ట్ అవుట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ లోకల్ ప్యాకేజ్ ఇండెక్స్లో వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ప్యాకేజ్ మేనేజర్ ఈ సెంట్రల్ రిపాజిటరీస్ నుంచి ప్యాకేజ్ మేనేజరు అన్నింటినీ లిస్ట్ చేసుకుంటుంది. చూడండి, ప్యాకేజ్ లిస్ట్ని రీడ్ చేస్తుంది, రైట్? డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా రీడ్ చేసుకొని బిల్డ్ చేసి పెడుతుంది. ఓకే, నౌ అసలు మనం ఈ ఏపీటీ యొక్క ఈ సెంట్రల్ రిపాజిటరీస్ ఏ సెంట్రల్ రిపాజిటరీ నుంచి ఈ ఏపీటీ ప్యాకేజ్ మేనేజరు పుల్ చేసుకుంటుంది, ఏ ప్యాకేజ్ సెంట్రల్ రిపాజిటరీస్ నుంచి అనేది మనం చెక్ చేయాలనుకోండి. అప్పుడు మనము cat/etc/apt/sources.list. ఓకే, ఇప్పుడు ఈ sources.listని ఈ పాత్కి మార్చారనమాట. సో మనం ఈ పాత్కి వెళ్ళి చూద్దాం ఎక్కడికి మార్చారు. /etc/apt/sources.list.d/ubuntu.sources ఫైల్లో మన సెంట్రల్ రిపాజిటరీస్ యొక్క లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సెంట్రల్ రిపాజిటరీస్ నుంచి మన ఏపీటీ ప్యాకేజ్ మేనేజర్ పుల్ చేసుకుంటుంది అంటే, ఇదిగోండి, ఈ సెంట్రల్ రిపాజిటరీస్ నుంచి పుల్ చేసుకుంటుంది న్యూయర్ వర్షన్స్ని, అండ్ అలానే ఈ సెంట్రల్ రిపాజిటరీస్ నుంచి కూడా పుల్ చేసుకుంటుంది. ఓకే, ఇవి మన ఏపీటీ యొక్క సెంట్రల్ రిపాజిటరీస్. మనం ఇందాక పుల్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పినట్లు ఇది ఒక సెంట్రల్ రిపాజిటరీ, రైట్? archive.ubuntu.com/ubuntu, security.ubuntu.com/ubuntu, రైట్? ఇవేనా? అక్కడి నుంచైనా మనకి ఇక్కడ పుల్ చేసుకుంటుంది. చూసారా, సేమ్ ఉన్నాయి రెండు. ఓకే, నౌ ఇప్పుడు
అప్డేట్ చేశాను. సో మనం బేసిక్గా ఏదన్నా ఒక ప్యాకేజీని మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకునే ముందు మనం ఖచ్చితంగా sudo apt update అనే ఈ కమాండ్ని రన్ చేసి ఉంచాలన్నమాట. అప్పుడు మన సిస్టమ్ అనేది ఆ అవైలబుల్ ప్యాకేజెస్ని ఆల్ ఆ యొక్క న్యూయర్ వర్షన్స్ని అన్నింటినీ కూడా పుల్ చేసుకొని ప్యాకేజ్ ఇండెక్స్లో ఉంచడం ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి లేటెస్ట్ మనం ఒకవేళ వర్షన్ స్పెసిఫై చేయకుండా ఉంచామనుకోండి మనకి లేటెస్ట్ వర్షన్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు sudo apt upgrade. ఇప్పుడు sudo apt updateకి sudo apt upgradeకి మధ్య డిఫరెన్సెస్ మనం చెక్ చేయాలంటే అప్డేట్ ఏం చేస్తుంది అంటే పుల్ చేసుకుంటుంది, ఇన్స్టాల్ చేయట్లేదు. బట్ అప్గ్రేడ్ ఏం చేస్తుంది అంటే మన సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయ్యున్న ప్యాకేజెస్లో ఏవైనా న్యూయర్ వర్షన్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాటిని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు నేను ఫస్ట్ అసలు మన సిస్టంలో ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్డ్ అయి ఉన్నాయి అనేది చెక్ చేయాలనుకుంటున్నాను. ఎలా చెక్ చేస్తాను? sudo apt list -installed యూస్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్న ప్యాకేజెస్ యొక్క లిస్ట్ని మనం గెట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను sudo apt list -installed ఎంటర్ చేశాను అనుకోండి. ఈ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్లో ఏదైనా న్యూయర్ వర్షన్స్ ఉంటే వాటిని ఇన్స్టాల్ చేస్తుంది, అప్గ్రేడ్ చేస్తుంది. Which command I have entered? Okay, we are just listed only. Okay, update చేయలేదు. ఓకే, అప్డేట్ చేద్దాం. sudo apt upgrade. ఓకే, చూసారా? సో operation 184 MB of additional disk space will be used. చూసారా, మనము ఈ అప్గ్రేడ్ చేయడం వల్ల మనకి ఈ న్యూయర్ వర్షన్స్ అనేవి అవసరం అవుతుంది. మనం అవి ఇన్స్టాల్ చేయాలంటే మన డిస్క్ స్పేస్లో 184 MB ఆఫ్ అడిషనల్ డిస్క్ స్పేస్ అనేది తీసుకుంటుంది. డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటుంది. ఎస్, ఐ వాంట్ టు కంటిన్యూ. చూసారా, ఇక్కడ అన్ప్యాక్ చేసుకొని ఇన్స్టాల్ చేసేస్తుంది. అదే ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలనుకోండి, కమాండ్ ఏముంటుంది? sudo apt install followed by the package name. ఈ ప్రాసెస్ అయిన తర్వాత నేను nginx అనే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, 98% అయిపోయింది. అయిపోయిన వెంటనే మనం ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. sudo apt install, ఇంతవరకు కామన్. తర్వాత మనం ఏదైతే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలో ఆ ప్యాకేజ్ యొక్క నేమ్ ఇస్తాం అనమాట. నేను nginxని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. sudo apt install nginx. Do you want to continue? Yes. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ ఏపీటీకి apt-getకి మధ్య డిఫరెన్సెస్ ఏంది అని. సో ఈ ఏపీటీ అనేది apt-getకి, ఇప్పుడు సపోజ్ బేసిక్గా sudo apt
-get యూజ్ చేసి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సో ఈ APT-getకి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే APT అనేది APT-get యొక్క న్యూయర్ వర్షన్. ఓకే, ఈ APT-get యొక్క ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, ఫర్ నౌ APT యూజ్ చేయడమే బెస్ట్ ప్రాక్టీస్ అన్లెస్ APT-get కన్నా. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం జస్ట్ ప్యాకేజ్ని కంపేర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి టైంలో మనం sudo APT-get యూజ్ చేసుకొని చేస్తాం. బట్ యూజువల్లీ ఆన్ డే టు డే APTనే బెస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను Nginxని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, రీడింగ్ ప్యాకేజ్ లిస్ట్. రీడింగ్ మన లోకల్ ప్యాకేజ్ ఇండెక్స్ నుంచి ప్యాకేజ్ లిస్ట్ని రీడ్ చేసుకుంటుంది. ఈ Nginxకి కావాల్సిన డిపెండెన్సీస్ ఏమైనా ఉంటే వాటిని బిల్డ్ చేసుకుంటుంది. తర్వాత ఇది చూసారా, ద ఫాలోయింగ్ అడిషనల్ ప్యాకేజెస్ విల్ బీ ఇన్స్టాల్డ్. Nginx కామన్, ఓకే, సజెస్టెడ్ ప్యాకేజెస్. సో ఎప్పుడైనా మనం ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే ఈ APT ప్యాకేజ్ మేనేజరు ఈ ప్యాకేజ్కి సంబంధించినటువంటి ఆల్ డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. అండ్ అలానే కాన్ఫిగరేషన్ ఫైల్స్ని కూడా మనకి ఇన్స్టాల్ చేసి పెడుతుంది. సో ఇప్పుడు నేను sudo apt install nginx అనేది ఇన్స్టాల్ చేశాను. నా సిస్టంలో nginx అనేది ఇన్స్టాల్ అయింది లేదు నేను ఎలా చెక్ చేసుకుంటాను అంటే సిస్టమ్ ctl status nginx. సో nginx ఈజ్ అప్ అండ్ రన్నింగ్. బట్ నాకు ఇప్పుడు nginx అవసరం లేదు, నేను రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్యాకేజ్ని ఎలా చేసుకుంటాను, sudo apt remove followed by the package name nginx. సో డూ యూ వాంట్ టు కంటిన్యూ అని మనల్ని అడుగుతుంది. ఆఫ్టర్ దిస్ ఆపరేషన్ 1596 KB డిస్క్ స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది అంటుంది. ఓకే, ఎస్, నేను రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ప్యాకేజ్ని రిమూవ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మామూలుగా ఇలానే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకుంటాము, వాటిని రిమూవ్ చేసేసుకుంటాము. కానీ అవి ఇన్స్టాల్ అయినప్పుడు వాటి యొక్క డిపెండెన్సీస్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. బట్ వాటిని మనం రిమూవ్ చేసుకున్నాం అనుకోండి, మనకి కొంత డిస్క్ స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది. మరి ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అంటే sudo apt auto remove యూస్ చేసుకొని మన సిస్టంలో ఉన్న అన్యూజ్డ్ డిపెండెన్సీస్ ఫైల్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి డిపెండెన్సీస్ ఫైల్స్ అనేవి ఏం లేవు. ఒకవేళ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది అనమాట. sudo apt నేను ఏమన్నా nginx యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమన్నా ఉంటే నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దానికి పర్జ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో మనము ఈ nginxని ఆల్రెడీ రిమూవ్ చేసేసాం కాబట్టి ఇక్కడ మనం పర్జ్కి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అదే విడిగా మనం ఏదైనా ఒక ప్యాకేజ్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ని రిమూవ్ చేయాలనుకుంటే sudo apt purge followed by the package name ఇస్తారు. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఏదైనా ఒక ప్యాకేజ్ యొక్క ఇప్పుడు మనకి లోకల్ ప్యాకేజ్ ఇండెక్స్లో అన్ని ప్యాకేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు అది నేను ఒక ప్యాకేజ్ని సెర్చ్ చేయాలనుకోండి, సపోజ్ ఎలా సెర్చ్ చేయొచ్చు ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ని, sudo apt search followed by the ప్యాకేజ్ నేమ్. నేను nginx ప్యాకేజ్కి సంబంధించి
నేను సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఎంజినిక్స్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇదంతా ఇవన్నీ కూడా మన లోకల్ ప్యాకేజ్ ఇండెక్స్లో లిస్ట్ అయి ఉంటాయి. ఓకే, దీని త్రూ మనము ఏమేం కవర్ చేసాము ఒకసారి చూద్దాం. లైక్ మనం ఏమేం కవర్ చేసాము అంటే ఓకే మనం ప్రస్తుతానికి ఏమేమి కవర్ చేసాము అంటే మనము ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అలానే మన సిస్టంలో అప్ టు డేట్ ప్యాకేజెస్ని లిస్ట్ అవుట్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకున్నాము. అండ్ అలానే మన సిస్టమ్ని అప్ టు డేట్ ఉంచుకోవాలనుకోండి, sudo apt update -y ఎంటర్ చేసామనుకోండి, మన సిస్టంలో ఆల్ ప్యాకేజెస్ ఆర్ అప్ టు డేట్. ఏమైనా ప్యాకేజెస్కి న్యూయర్ వర్షన్స్ ఉంటే అప్డేట్ అవుతాయి. సో మనం ఈ వీడియోలో అప్డేట్కి అప్గ్రేడ్కి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకున్నాము. అలానే ఒక ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, ఆ ప్యాకేజ్ యొక్క డిపెండెన్సీస్ని అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎలా మనము రిమూవ్ చేసుకోవచ్చు అనేది కవర్ చేసామన్నమాట. I hope you like this video. Thank you so much. If you like, please do like and comment your feedback in the comment section. And also మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లినక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోస్ని వాళ్ళతో షేర్ చేయండి. సో వాళ్ళు ఇక్కడ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.